మహాభారతం అధ్యాయం 42. పాండవుల అరణ్యవాస కాలంలో వారు అనుసరించిన బ్రాహ్మణులు ఉద్దేశించి యుధిష్ఠిరుడు గద్గద స్వరంతో, ఓ బ్రాహ్మణులారా, ధృతరాష్ట్ర కుమారులతో మేము దగాపడ్డాం. మా రాజ్యం దొంగలించి మమ్మల్ని దరిద్రంలో ముంచారు. 12 ఏళ్ల అరణ్యవాసం ఆనందంగా చేశాం. 13వ సంవత్సరం వచ్చింది. ఇది అజ్ఞాతవాస సంవత్సరం కనుక మిమ్మల్ని అందరినీ వేడాల్సి వస్తుంది. ఇంకా 12 నెలల పాటు దుర్యోధనుడే వేయగల వాళ్ళకి తెలియకుండా మీ అజ్ఞాతవాసం చేయాల్సి ఉంది. భయం దాపరకం లేక స్వేచ్ఛగా మనమంతా కలిసి ఉండే కాలం ఎప్పుడు వస్తుందో కనుక మేము వెళ్ళడానికి ముందు మమ్మల్ని ఆశీర్వదించండి. భయంతో కానీ ధనాశతో కానీ మా ఉనికి దుర్యోధనాలకు తెలియకుండా ఉండిగాకనే అన్నాడు యుధిష్ఠిరుడు. దౌమ్యుడు యుధిష్ఠిరుడు ఓదార్చాడు. ఎడబావు కష్టమైందే, అపాయం కూడా చాలా ఉంది. కానీ ధర్మరాజా, నీవు బుద్ధిమంతుడు, జ్ఞానివి. అపాయాలతో భయపడవు, వాటిని శౌర్యంతో ఎదుర్కొంటావు. మీరంతా మారువేషాలు ధరించాల్సి ఉంది. దేవరాజైన ఇంద్రుడు రాక్షసులతో బాధింపబడి బ్రాహ్మణ వేషం వేసుకుని నిషిద్ధ రాజ్యంలో ఎవరికీ తెలియకుండా ఉన్నాడు. ఇలా సురక్షితుడే తెలియకుండా ఉన్నవాడే తన శత్రువుని ఎలా హతమార్చగలిగాడు? నీవును అలాగే చెయ్యాలి. విశ్వమంతటికి అధిపతి శ్రీ మహావిష్ణువు ప్రపంచ ఉపయోగార్థం బలిచక్రవర్తి రాజ్యాన్ని హరించడానికి, అనువైన రూపాన్ని పొందడానికి అతిథి గర్భంలో బహుకష్టంతో ఉండి జనశ్లేఖం అనిపించలేదా? శ్రీమన్నారాయణమూర్తి వృత్తాసురుని చంపడానికి ఇంద్రుని ఆయుధంతో ప్రవేశించలేదా? దేవతల ఉపయోగార్థం అగ్నిదేవత దూతకంలో దాక్కోనలేదా? ప్రతిదినము సూర్యనారాయణమూర్తి అస్తమించడం మనం చూస్తూనే ఉన్నాం కదా. రావణుని సంహరించేందుకు శ్రీ మహావిష్ణు ప్రపంచకర్త అయిన ప్రభు దశరథుని పుత్రుడే భూమిని అవతరించి చాలా సంవత్సరాలు కష్టజీవిగా విచారాలను అనుభవించలేదా? గతించిన కాలంలో మహనీయులందరూ ప్రపంచ క్షేమం కోసం మారువేషం వేసుకుని వాటిని పవిత్రపరచలేదా? నీవును నీ శత్రువులను జయించి ఐశ్వర్యాలను అనుభవించగలమన్నాడు దౌమ్యుడు. యుధిష్ఠిరుడు బ్రాహ్మణులందరి వద్ద సెలవు తీసుకున్నాడు. తన పరివారాన్ని వారి గృహాలకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. అడవిలో ఒక మారుమూలను పాండవులు చేరి మున్ముందు వారు అనుసరించే మార్గాలను గురించి మాట్లాడుకున్నారు. యుధిష్ఠిరుడు విచారంగా అర్జునుడు ఎలా అడిగాడు. ప్రపంచ మార్గాలు నీకు బాగా తెలుసు. ఈ 13వ సంవత్సరం మనం ఎక్కడ గడిపితే శ్రేయస్సుగా ఉంటుంది? ఓ రాజోత్తమ, మృత్యుప్రభువైన యముడు మనల్ని ఆశీర్వదించాడు. ఎవరికీ మన ఉనికి తెలియకుండా ఈ 12 నెలల్లో సులువుగా గడుపుతాం. మన ఉనికిని నిర్ణయించుకోవడానికి మంచి రాజ్యాలు చాలా ఉన్నాయి. పాంచాలం, మత్స్య, సాల్వా, విదేహ, బాప్లాక, దశర్హ, సూరసేన, కళింగ, మగధ. వీటిలో మీరే ఎన్నుకోండి. మన్నించి నా అభిప్రాయం వింటే విరాట్ రాజు మత్స్యరాజ్యం అన్నిట్లో ఉత్కృష్టమైంది. సిరి సంపదలతో ఉంది. దేశం చాలా ఆనందదాయకం ఉంటుందన్నాడు అర్జునుడు. మత్స్యదేశరాజు విరాటుడు మిగిలి బలవంతుడు. మన పట్ల ఆయనకు ఆసక్తి ఎక్కువ. సుగుణ సంపత్తి కలవాడు. దుర్యోధనుడు ఘోరాలకు లొంగేవాడు కాదు, భయపడ్డాడు. విరాటుడు రాజ్యాల్లో మన అజ్ఞాతవాసం గడపడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు యుధిష్ఠిరుడు. సరే ఓ రాజా, మీరు విరాట రాజు వద్ద ఏ పని చేస్తారు? అర్జునుడు అడిగాడు. అన్నను, మహామహుడైన సత్యవ్రతుడైన రాజసూయోగం చేసిన యుధిష్ఠిర చక్రవర్తి మారువేషంలో సేవకావృత్తి చేస్తానని అన్నాడు. నా అనుచరులు కూడా ఉండేలా నన్ను నియమించాలని విరాటను అడగాలని నాకున్నది.
నా సంభాషణతో పాచికలు ఆడటంలో నాకున్న ప్రావీణ్యంతో అతన్ని ఆనందింపజేస్తుంటాను. నేను ఒక సన్యాసి వేషంలో ఉంటాను. శకుని ఫలితాలు చెప్పడంలో, జ్యోతిష్యంలో, వేదాంగాల్లో, నీతి శాస్త్రంలో, రాజ్యతంత్రాల్లో, ఇంకా ఇతర శాస్త్రాల్లో ఆయన్ను నా సంభాషణలతో కాలక్షేపం ఆనందంగా ఉండేలా చేస్తాను. నేను జాగ్రత్తగా ఉండవలసిందే. దాని గురించి నీవు ఆందోళన చెందవద్దు. విరాటరాజు అంతరంగ స్నేహితుడైన అతని చెరువులో చనువుగా మొసలెట్టేటప్పుడు ఇవన్నీ నేర్చానని చెప్తాను. ఓ భీమా, బకాసురుని, హిడింబాసురుని చంపిన నీ విరాట్ని వద్ద ఏ పని చేస్తావు? జటాసురుని చంపి మమ్మల్ని రక్షించావు. ధైర్య సాహసాలు, బాహుబలం నీలో ఉన్నాయి. ఏ మారువేషం నీ రూపాన్ని కప్పివేసి నిన్ను ఎవరు ఎరగకుండా ఉంచుతుంది అని భీముడు అడుగుతూ కంటతడి పెట్టాడు యుధిష్ఠిరుడు. ఓ రాజా, విరాటరాజు పాకశాలలో వంటవాడిగా ఉంటాను. నాకు గొప్ప ఆకలి అని, వంటల్లో ఆరితేరిన వాడినని నీకు తెలిసిందే. విరాటరాజు ఇంతకు ముందున్నప్పుడు రుచి చూడని కొత్త రుచుల వంటకాలతో ఆయన్ని సంతోషపెడతాను. అడవిలో చెట్లను విరిచి తెచ్చి కుప్పలుగా వంట చెరకు నిల్వ చేస్తాను. ఆయన రాజ్యానికి వచ్చే మొల్లులతో యుద్ధం చేసి వారిని ఓడించి రాజుకు ఉల్లాసం కలిగిస్తానన్నాడు భీముడు. ఈ మాటలు యుధిష్ఠిరుడికి ఆందోళన కలిగించాయి. భీముడు ఇలాంటి మల్ల యుద్ధాల్లో పాల్గొంటే అపాయం కలుగుతుందని యుధిష్ఠిరుడి భావన. నేనెవరిని చంపను. అవసరమైన మల్లుడికి అప్పుడప్పుడు గుణపాఠం చెప్పడానికి అతన్ని కుదిపివేస్తాను, కానీ ఎన్నడూ ఎవరిని చంపను. అడవి ఎట్లను, పోతులను, ఇతర క్రూరముఖాలను అడ్డుపెట్టుకుని వాటి వల్ల ప్రజలు బాధపడకుండా చేసి రాజుకు ఉల్లాసం కలిగిస్తానన్నాడు భీముడు. తర్వాత ధర్మరాజు అర్జునుడు ఉద్దేశించి, నువ్వు ఏ వృత్తి చేసి విరాటరాజును మెప్పించగలవు? నీ విఖ్యాత కార్యక్రమాన్ని ఎలా మరువగలవు అన్నాడు. అన్నగారు, నేను షండ రూపాన్ని అనగా నపుంసక రూపాన్ని ధరించి రాజు అంతఃపుర కాంతల వద్ద సేవ చేస్తాను. నా భుజాలు చేతులపై ఉన్న వింటి నారీ మచ్చలను ఒక అంగీ తొడిగి కప్పుకుంటాను. స్వర్గంలో నేనుండగా ఊరవశ నన్ను మోహించి కోరింది. నీవు నాకు తల్లి వంటి దానివని ఆమె నిరాకరించాను. ఆమెకు అనుగ్రహం కలిగి నన్ను షండునిగా ఉండమని శపించింది. ఇది భరించలేక నేను ఇంద్రునికి వేడుకోగా ఈ శాపం ఒక్క సంవత్సరమే పనిచేస్తుందని, ఈ సంవత్సర కాలము నీవే నిర్ణయించుకోవచ్చని ఇంద్రుడు అనుగ్రహించాడు. ఆ నపుంసకత్వంతోనే నేను ఈ సంవత్సరం సేవకా వృత్తిలో గడుపుతాను. తెల్లని శంకుగాజులను తొడుక్కొని, స్త్రీ మాదిరిగా శిరోజాలను ముడివేసుకొని, వస్త్రధారణ స్త్రీ వలె చేసుకుని విరాటన్ రాణి అంతఃపురంలో చిన్న చిన్న పనులు చేస్తుంటాను. స్త్రీలకు ఆటపాటలు నేర్పుతాను. యుధిష్ఠిరుడు అంతఃపురంలో ద్రౌపది వద్ద సేవ చేశానని చెప్తాను. ఇలా విరాటుని వద్ద సేవకుడిగా చేస్తానన్నాడు అర్జునుడు. యుధిష్ఠిరుడు ఎంతో బాధపడ్డాడు. అయ్యో, కీర్తిలో పరాక్రమంలో శ్రీకృష్ణుతో సమానమైన వాడు, మేరు పర్వతవనవత్తు పరాక్రమవంతుడమైన అర్జునుడు ఇలా విరాటని అంతఃపురంలో నపుంసకుని రూపంలో ఉంచేలా విధి లిఖించిందా అన్నాడు యుధిష్ఠిరుడు. నకులుని చూసి నీవేం చేయగలవు అని అడుగుతూ నకులుడు తల్లి మాద్రని గుర్తు చేసుకొని కంటతడి పెట్టాడు. విరాట్ని అశ్వశాలలో పనిచేస్తాను. గుర్రాలను పెంచడంలోనూ వాటికి క్రమశిక్షణ ఇవ్వడంలోనూ నాకు ఎంతో ఇష్టం. నాకు అశ్వహృదయం తెలుసు. వాటికి వచ్చే జాడ్యాలు, వాటిని పోగొట్టే పద్ధతులు నాకు తెలుసు. నేను గుర్రాలను స్వారీ చేయడమే కాకుండా వెతికి గుర్రాలను శిక్షించి క్రమ మార్గంలో పెట్టగలను. అదీగాక గుర్రాలను రథానికి అమర్చి దాన్ని కూడా నడపగలను. పాండవుల అశ్వాలను నేనే చూసేవాడిని కూడా చెప్తాను. విరాటుడు నన్ను తప్పక సేవకు కూడా తీసుకోగలడు అన్నాడు నకులుడు. యుధిష్ఠిరుడు సహదేవుడి వైపు చూశాడు. నీవు ఏమి చేస్తావనే భావంతో, దేవగురువైన బృహస్పతి బుద్ధితో సమానమైన బుద్ధి గలవాడు, రాక్షస గురువైన శుక్రుని జ్ఞానంతో సమానమైన జ్ఞానం కలవాడు అయిన నీవేం పని చేస్తావని అడిగాడు యుధిష్ఠిరుడు. నకులుడు అశ్వాలు చూస్తానన్నాడు కదా, నేను ఆవులను చూస్తాను. విరాటను ఆల సంపదను జాగ్రత్తగా పెంచి అడవి జంతువుల వల్ల వాటికి అపాయం రాకుండా చూసుకుంటానన్నాడు సహదేవుడు. ద్రౌపది అని ఆగిపోయి, ఆమె
విరటన్ కొలువులో ఏ పని చేయగలదో అర్థం కాక ఆగిపోయాడు. తన ప్రాణాల కంటే ఆమె ఎక్కువగా ప్రియమైంది. గౌరవాన్ని రక్షణను పొందగలది. సేవ చేయడమే, పదాన్ని ఉచ్చరించడమే ఆమె పట్ల తగదని యుధిష్ఠిరుడి అభిప్రాయం. ఆమె ఒక గొప్ప రాజకుమార్తె, ఒక రాజుకు కుమార్తె. ఆమెది పేరు గడించిన జన్నం. బహుసిరి సంపదలతో ఆమె వెలిగిందనే విషయం తెలుసుకుని యుధిష్ఠిరుడు ఆమెని విరటన్ కొలువులో ఏం పని చేస్తామని అడగలేకపోయాడు. ద్రౌపది యుధిష్ఠిరుడి ఇబ్బందిని గమనించి, ఓ రాజోత్తమ, నా గురించి నీవు ఆందోళన బాధ చెందవద్దు. విరటను రాణి కొలువులో నేను సైరేంద్రినై ఆమెకు రాణివాస స్త్రీలకు పరిచారికగా ఉంటాను. నా స్వాతంత్రాన్ని పవిత్రాన్ని నేను నిలబెట్టుకుంటాను. స్వల్ప పనులైన తలదువ్వి జడలు వేయడం, చిన్న చిన్న వ్యాఖ్యలతో శ్రేణులను ఆనందించపడడం వంటి పనులు చేస్తాను. ఈ సేవలే నేను యుధిష్ఠిరుడి భార్య ద్రౌపది వద్ద రాణివాసంలో ఉండి చేశానని చెప్పి విరటను రాణి వద్ద సేవకు వృత్తి ఇవ్వాలని కోరుతాను. నేను ఎవరికీ కనపడకుండా ఉంటాను అన్నది ద్రౌపది. యుధిష్ఠిరుడు ద్రౌపది ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఓ పవిత్రులారా, నీ వంశానికి అనుగుణమైన మాటలే పలికాను అన్నాడు. విరాటన్ కొలువులో ఈ విధంగా ఉండాలని పాండవులను ఇచ్చుకుంటున్న తర్వాత దౌమ్యుడు వారిని ఆశీర్వదించి, రాజు వద్ద పనిచేసేవారు ఎల్లవేళలా చురుగ్గా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకుండా సేవ చేస్తుండాలి. సేవకులను ఏదైనా సలహా అడిగితే తప్ప కోరి సలహా ఇవ్వకూడదు, అసలు సలహానే ఇవ్వకూడదు. అనుకూల సమయంలో రాజుని పొగుడుతూ ఉండాలి. రాజు అంటే అగ్నిహోత్రం వంటి వాడని గుర్తించి ఏ పైనైనా చిన్నది కానీ పెద్దది కానీ రాజుకు మనవి చేయిందే చెయ్యొద్దు. రాజుకు మిక్కులు సమీపంలో ఉండొద్దు. అలానే ఆయన నుంచి తప్పుకున్నట్లు కాకుండా దూరంగా కూడా ఉండొద్దు. ఒకడిని రాజు ఎంత నమ్మినా, అతనికి ఎంత అధికారం ఉన్నా ఉత్తర క్షణం తన ఉద్యోగం పోతుందని భావిస్తుండాలి. రాజు పట్ల అధిక నమ్మకం ఉంచడం తెలివి తక్కువతనమే. రాజు తనను మన్నిస్తున్నాడని తెలిసి రాజు అధిరోహించే శకటంలో కానీ ఆసనంలో కానీ రథంలో కానీ కూర్చోవద్దు. ఒక రాజు నౌకరు ఎల్లప్పుడూ చాలా చురుకుదనంగా కలిగి ఉండి తాను తన కట్టుబాట్లతో ఉండాలి. రాజుతో గౌరవం పొందినప్పుడు ఎక్కువగా ఉప్పు పొంగిపోకూడదు. ఆయన వద్ద అగౌరవం పొందినప్పుడు మిక్కిలి కుంగిపోకూడదు. తనతో రాజుగారు మాట్లాడిన మాటలు రహస్యంగా ఉంచాలి, బయటకు రానియకూడదు. పురజనులు ఇచ్చే ఏ మాదిరి బహుమానాలు తీసుకోకూడదు. ఇతర సేవకుల పట్ల ఈర్ష్య కలిగి ఉండరాదు. ఒకప్పుడు రాజు ప్రతిష్ఠ గల పెద్ద ఉద్యోగంలో బుద్ధిమంతులు వదిలి మూడులను ఉంచవచ్చును. అటువంటి పరిస్థితులు మనకేటి సంబంధం అనేటట్లు ఉండాలి. రాజాంతపుర స్త్రీలతో మిక్కిలి జాగ్రత్తగా అణువుకుగా ఉండాలి. స్త్రీల పట్ల వ్యవహరించేటప్పుడు దేశమాత్రమైన అపచారాన్ని సూచించగల పని ఏమి చేయవద్దు. విరటన్ కొలువులో 1 సంవత్సరం పాటు మీరు శాంతియుతంగా ఉంటారుగాక. అటు తర్వాత కాలమంతా పోయిన రాజ్యాన్ని పొంది ఆనంద సౌఖ్యాలతో ఉంటారుగాక అన్నాడు దౌమ్యుడు.